there is a huge problem here. Kodameru water totally has come to this area. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది చూశాను. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో దీనావస్థలో ఉన్నారు. నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా. రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్లీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలైతే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి నేచర్ గత పాలకుల యొక్క వైఫల్యం కొడమేరు బ్రిడ్జ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ 3 నెలల్లో. అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తుది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తులు వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్లీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే